Cancer Healer Center, a new beginning. సుమారు 3,30,000 కోట్లతో తెలంగాణ బడ్జెట్ ఇవాళ శాసనసభలో ప్రవేశపెట్టనున్న భట్టి ఈ ఉదయం ఆమోదం తెలపనున్న కేబినెట్. ఈ రోజు మోదీతో చంద్రబాబు సమావేశం, అమరావతికి ఆహ్వానించబోతున్న సీఎం. ఢిల్లీ వేదికగా బిల్ గేట్స్ ను కీలక చర్చ. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం, దళితుల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామన్న రేవంత్. సీఎం చిత్రపటానికి కార్యకర్తల పాలాభిషేకాలు. చంద్రబాబుది ప్రజల వద్దకు పాలన విధానం. నెలాఖరుకు వాట్సాప్ ద్వారా 300 ప్రభుత్వ సేవలు. మనమిత్ర యాప్ గేమ్ చేంజర్ గా మారిందన్న లోకేష్. విశాఖ మేయర్ పీఠాన్ని కాపాడుకుంటాం, కార్పొరేటర్లను బెదిరిస్తే ఊరుకోమన్న అమర్నాథ్. టీడీపీ చీప్ పాలిటిక్స్ మానుకోవాలన్న కన్నబాబు. విజయసాయిరెడ్డికి రెండోసారి నోటీసులు. ఈ నెల 25న విచారణకు హాజరు కావాలన్న సిఐడి. కాకినాడ పోర్ట్ వాటాల కేసులో ఇంట్రాగేషన్. సిద్దిపేట జిల్లా తిమ్మక్కపల్లిలో చిరుత కలకలం, పెద్ద చెరువు గట్టుపై సంచారం. పొలాలకు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు. దేవాదుల పంపింగ్ మోటార్ల ప్రారంభం. గోదావరి జలాలతో వరంగల్ సస్యశ్యామలం. దేవాదుల పూర్తి చేయడమే లక్ష్యమన్న ఉత్తమ్. రేవంత్ కి బీసీ సంఘాల అభినందనలు. తనకు కాదు రాహుల్ కి చెప్పాలన్న సీఎం. సర్వేలో పాల్గొనని వాళ్లను కలుస్తున్నారని ఆక్షేపణ. సుధీర్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు. ఎల్బీ నగర్ ఎమ్మెల్యేకి మహిళా కమిషన్ సమన్లు. దురుద్దేశంతో కేసులు పెట్టారన్న ఎమ్మెల్యే. సర్కార్ కక్షతో పంటలు ఎండిపోతున్నాయి, నీళ్లిస్తే ఉత్తమ్ కాళ్లు కడిగి నెత్తిన చల్లుకుంటా. రైతులకి పరిహారం ఇవ్వాలన్న జగదీష్. టీటీడీ తరహాలో యాదగిరిగుట్టలో వైటీడీ బోర్డు. 18 మంది సభ్యులతో ఏర్పాటు చేయాలని నిర్ణయం. మరింత అభివృద్ధి చేస్తామన్న సురేఖ. డీకే అరుణ ఇంట్లో చోరీకి యత్నం కేసులో పురోగతి. పాత బస్తీలో నిందితుడి అరెస్ట్. ఢిల్లీకి చెందిన అక్రమ్ గా గుర్తింపు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు విచారణ. పంజాగుట్ట పిఎస్ లో విచారణకు హాజరైన టేస్టీ తేజ. విష్ణుప్రియ కోసం టైం కోరిన శేఖర్ బాషా. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో రోడ్డు ప్రమాదం. అతి వేగంతో డివైడర్ ను ఢీకొట్టిన కారు. బెలూన్స్ ఓపెన్ కావడంతో ప్రయాణికులు సేఫ్. ఆధార్ తో ఓటర్ కార్డ్ అనుసంధానం. పలు శాఖల కార్యదర్శులతో సిఇసి చర్చలు. సాంకేతిక అంశాలపై త్వరలో సంప్రదింపులు. Cancer Healer Center, a new beginning.